నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఓటమి అంచున ఉన్న వైసీపీకి మోడీ రూపంలో మరో షాక్ తగలబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే గత పర్యటనలో మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన జగన్ ప్రభుత్వంపై డైరెక్ట్గా విమర్శలు చేయకపోయినా కూడా కొద్ది గొప్ప మాట్లాడిన పరిస్థితి, ఆయన సభలో వైఫల్యాల గురించి మనకు తెలిసిన విషయమే. ఇంకా ఆ తర్వాత ఏపీ పర్యటనకు వచ్చిన మంత్రులందరూ కూడా సూటిగా జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఈసారి జగన్ ప్రభుత్వంపై మోడీ డైరెక్ట్గానే అటాక్ అవ్వబోతున్నట్టయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయన ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతారు ఈసారి, ఆయన భద్రతా వైఫల్యాలు కూడా ఎలా ఉండబోతున్నాయి, మోడీ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఎంత మేర పడే అవకాశం ఉంది, అది జగన్ కు ఎలాంటి డ్యామేజ్ చేయబోతుంది, ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఎలక్షన్స్ చూడబోతే ఇంకా 10 రోజులు కూడా సమయం లేకపోవడంతో చివరి పర్యటనగా మోడీ 6వ తారీఖు మే 8వ తారీఖు పర్యటనకు రాబోతున్నట్టు అయితే తెలుస్తోంది సార్. అయితే గతంలో వచ్చినప్పుడు ఆయన మోదీ ప్రభుత్వాన్ని డైరెక్ట్గా అటాక్ చేయకపోయినా కూడా ఈసారి అయితే డైరెక్ట్గానే అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన మంత్రుల మాటలను చూస్తే అర్థమైపోతుంది సార్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మొన్న మేనిఫెస్టో ఏదైతే ఉందో అది రిలీజ్ చేసినప్పుడు కూడా బీజేపీ టీడీపీకి అంటిముట్టినట్టుగానే ఉంటుందని చెప్పి వైసీపీ ప్రచారం చేసుకుంది సార్. ఇప్పుడు దానికి కూడా తెరపడే అవకాశం ఉంది. సో ఆయన పర్యటన వైసీపీని ఎంత మేర డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుందంటారు ఈసారి? ఇప్పుడు మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ అండ్ బీజేపీ అలయన్స్ అని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ దశలో అయినా ఆపాలని ప్రయత్నించారు. చాలా నిరుత్సాహంగా మాట్లాడారు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి వెళ్ళదు, మేము బాగా సన్నిహితంగా ఉన్నాం మొదటి నుంచి అనే ఒక ఇది ఇచ్చారు. తర్వాత ప్రతి క్షణంలో అక్కడ ఫైనలైజ్ అయిపోతాయి, వాళ్ళంతా ఒక అంగీకారానికి వచ్చి చర్చలు జరిగి ముగిసిన తర్వాత కూడా అదే మాట చెప్పారు, బీజేపీకి తెలుగుదేశానికి కుదరదు అని. కానీ అవన్నీ పటాపంచలు చేస్తూ వీళ్ళు సీట్లు పంచుకునే దగ్గర గొడవలు వస్తాయని ఒక ప్రచారం కూడా వైఎస్ఆర్సీపీ చేసింది. అది కూడా బయటపడిపోయారు. పవన్ కళ్యాణ్కి పొసకతో తెలుగుదేశంతోనూ, తర్వాత బీజేపీకి తెలుగుదేశానికి పొసకతో సీట్ల దగ్గర గొడవలు అవుతాయి కాబట్టి విచ్ఛిన్నం అవుతుంది పొత్తు అని కూడా చెప్పారు. అవన్నీ కూడా పటాపంచలు చేస్తా అన్నీ సఖ్యతగానే పంచుకున్నారు. సీట్ల విషయంలో ఎవరి సీట్లో వాళ్ళు పోటీ చేస్తున్నారు. కొన్నిసార్లు బీజేపీ కూడా వాళ్ళకి సరైన అభ్యర్థి లేకపోతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని పార్టీలోకి చేర్చుకుని అక్కడ సీట్లు ఇచ్చింది అనపర్తి అక్కడ. అట్లా కూడా వాళ్ళు సఖ్యతతో వెళ్ళారు. ఇంకోటి ఇప్పుడు కొత్తగా లేవనెత్తిన వివాదం ఏంటంటే మేనిఫెస్టోలో బీజేపీ వాళ్ళ చిహ్నం పెట్టలేదు అని. కానీ ఇప్పుడు అది రాష్ట్రంలో 2 ప్రధాన భాగస్వామ్య పక్షాలు తెలుగుదేశం అండ్ జనసేన. బీజేపీ నామమాత్ర భాగస్వామ్యం. ఇక్కడ వాళ్ళకి జాతీయ స్థాయిలో అక్కడ గెలవటం ముఖ్యం, కానీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి పెద్ద సీట్లు వచ్చినా రాకపోయినా పెద్ద విషయం కాదు. కనీసం కొన్ని లోక్సభలో అన్ని ఒక 4 ప్లేసుల్లో వాళ్ళు బాగా బలమైన నాయకులను పెట్టుకున్నారు. కాబట్టి ఆ 3 బీజేపీ ఎంబ్లం లేనందువల్ల మోడీ గారు అలిగి చంద్రబాబు నాయుడు గారి మీద అసంతృప్తితో వ్యాఖ్యలు చేస్తాడనే మాట కరెక్ట్ కాదు. అదే ఆయన పెద్ద పట్టించుకోడు, అసలు ఆ విషయం ప్రస్తావన కూడా రాదు. ఇంకోటి ఏంటంటే కిందసారి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అనుకుంటున్నది ఏంటంటే ప్రజాగళం సభలో ప్రధానమంత్రి మోడీ గారు డైరెక్ట్గా అటాక్ చేయకపోయినా కూడా ఇక్కడ పరిపాలన సరిగ్గా లేదు, ప్రభుత్వ పరిపాలన. అప్పుడు ఈ రాష్ట్రం ప్రగతి పదంలో కూడా ఫైనాన్స్ లేదు, అందుకోసం కృషి చేస్తున్న వ్యక్తి, అనుక్షణం రాష్ట్రం కోసం పరితపిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాడు. అంటే ఆ రోజు చెప్పాడు అది. అంటే దాని అర్థం ఏంటి? ముఖ్యమంత్రి ఎఫెక్టివ్గా లేడనే కదా. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, ఇప్పుడు కూడా ఆయన రాష్ట్ర ప్రగతి కోసం పోరాడుతున్నాడని ఒక కితాబ్ ఇవ్వటం అనేది చిన్న మాట కాదు. అది ఆ కితాబ్ చంద్రబాబు గారికి ఎంత బాగా పనిచేస్తో ప్రస్తుత ముఖ్యమంత్రికి అంత బ్యాడ్ రిమార్క్ ఆయన మీద, ఈయన సరైన శ్రద్ధ పట్టట్లేదు అని. ఇప్పుడు ఇక ఎన్నికలు దగ్గరికి వచ్చిన వేళ జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన మోడీ గారు ఏమి స్పేర్ చేస్తాడు, ఆయన గురించి అంత తీవ్ర వ్యాఖ్యలు చేయడం అనుకోవటం కరెక్ట్ కాదు. ఆయన ఖచ్చితంగా ఏ అయితే వైఫల్యాలు ఉన్నాయో వైఎస్ఆర్సీపీ గురించి చెప్పేస్తాడు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, అమరావతి రాజధాని విషయంలో కానీ, తర్వాత ఆర్థిక క్రమశిక్షణ అంశంలో కానీ, ఇలాంటి పాలసీ నిర్ణయాల్లో వీళ్ళు ఎలాంటి తప్పించుకునే ధోరణితో వ్యవహరిస్తున్నారనే విషయం కూడా చెప్తాడు.
రెండోది అప్పుల విషయంలో కూడా ఎంత అప్పు చేశారో కేంద్రం నుంచి ఎన్నిసార్లు మేము ప్రజల యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకుని మినహాయింపులు ఇస్తా వచ్చాము, అతను చూసి కాదని ఇలాంటి కొన్ని అతను బలహీనపరిచే వ్యాఖ్యలు చేస్తాడు ఖచ్చితంగా. అందుకన్నా కూడా మించి కూడా చేయొచ్చు. కాబట్టి మోడీ గారి రేపు పర్యటన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితిని ఇంకా క్షీణదశకి తీసుకెళ్తుంది. అండ్ ఇంకో విషయం సార్, గతంలో మనం చూసాము ఆయన సభకి భద్రతా వైఫల్యం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వైసీపీ అరాచకాలు ఎక్కడ ఆగింది లేదు. నిన్న చూస్తే పేర్ని కిట్టు విషయం కావచ్చు, ఇలా రోజుకొకటి ఏదో ఒకటి బయటకు వస్తూనే ఉంది. సో ఈ నేపథ్యంలో మరి రేపు ఆయన పర్యటన పై భద్రత కట్టుదిట్టం ఎట్లా చేసే అవకాశం ఉంటుందంటారు? ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ గతంలో లాగా వ్యవహరించమ్మా. ఖచ్చితమైన ఆదేశాలు ఇస్తే ఒకటి. ఇప్పటికే కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇప్పుడు ఐజీ లెవెల్లో కూడా విధుల నుంచి పక్క తొలగించారు. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి భద్రతా వైఫల్యంతో అతను టాటా విజయవాడ సిపి క్రాంతి రాణా టాటాని, తర్వాత డీజీ ఇంటెలిజెన్స్ రామాంజనేయులు కూడా విధుల నుంచి పక్క తొలగించారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రేపు ఇంకా భద్రతా వైఫల్యం కనుక జరిగిందంటే అదే ఫలితాలు వస్తాయి. రెండోది ఇంకోటి ఏంటంటే, ఈసారి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ గతంలో అనుభవం దృష్ట్యా వాళ్ళు డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ నుంచి వాళ్ళ ఆఫీసర్స్ కూడా ఉన్నతాధికారులు ఎక్కువ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి అన్ని దశల్లోనూ ఏ విభాగంలో ఏ దశల్లో ఎలా జరుగుతుందనే అంశం మీద వాళ్ళు ఖచ్చితంగా నిఘా వేసి ఉంచుతారు. తర్వాత ఏ అధికారి అయినా ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటాడమ్మా? ఇప్పుడు విధుల నుంచి తొలగిస్తున్నారు, ఈసారి అయితే డిస్మిస్ చేయొచ్చు, సస్పెండ్ చేయొచ్చు, ఎంక్వైరీ చేయొచ్చు, షోకాజ్ నోటీసులు ఇచ్చారు కిందసారి కూడా. కాబట్టి రెండోసారి ఆ తప్పు చేస్తారని అయితే నేను అనుకోను. ఒకవేళ కనుక చేస్తే దానికి వాళ్ళు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన్, మన వీక్షకులు.